నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అండి. కాంతారా హీరో రిషబ్ శెట్టికి ఆ టైంలో వచ్చినంత హైప్ ఒక రకంగా చెప్పాలంటే ఆయన జీవించేశారంతే. చాలా మంచి పేరు వచ్చింది. తర్వాత సినిమాలు కూడా కాంతారా 2 రాబోతోంది. ఇట్లా మనం వింటున్న నేపథ్యంలో ఏదైతే ఆ పింజారి తెగ ఉందో వాళ్ళ నుంచి రిషబ్ శెట్టి గారికి ఒక వార్నింగ్ వెళ్ళింది అంటున్నారు. అంత బాగా చూపించారు కదా ఆ తెగకి, ఎందుకు కోపం వచ్చింది అనేది ఇప్పుడు చాలా మందికి ఉన్న ప్రశ్న. రిషబ్ శెట్టి కాంతారా సినిమాని ఎంత బాగా చేశాడో మనందరికీ తెలుసు. అది 18 కోట్లు పెట్టి నిర్మిస్తే సుమారు 400 కోట్లు వసూలు చేసింది. అండ్ ఇప్పుడు పార్ట్ 2 ఇంచుమించు ఒక 200 అబౌవ్ సిఆర్ పెట్టి తీస్తుంటే దాని మీద అంచనాలు ఉన్నాయి. పార్ట్ 2 అంటే తర్వాత జరిగేది కాదు, ప్రీక్వెల్. అంటే అసలు కాంతారా ఏంటి, ఈ దేవుళ్ళ ఉద్భవం ఎక్కడి నుంచి జరిగింది, అసలు పింజారి తెగ ఏంటి, వాళ్ళ ఆచారాలు ఏంటి, వాళ్ళ ఆనవాయితీలు ఏంటి, ఇవన్నీ చూపిస్తారంట కదా. నెక్స్ట్ ఫస్ట్ యాక్చువల్గా కాంతారాని పింగారా అనే మూవీ వచ్చింది. పింగారానా పింజారానా, కొంతమంది గారా అంటున్నారు, కొంతమంది పింగారా అనే మూవీ వచ్చింది. అది తులు లాంగ్వేజ్ లో వచ్చింది. అది ఎప్పుడు 65th అనుకుంటా నేషనల్ ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది దానికి, తులు లాంగ్వేజ్ లో. పెద్దగా ప్రాచుర్యం పొందల, అంటే ఆ తులు లాంగ్వేజ్ చూసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి. తర్వాత అదే ఫ్లేవర్స్తో కాంతారా పెద్ద హిట్ అయింది. పింగారాలో వాళ్ళ ప్రాబ్లమ్స్ని ముందు పెట్టి తీశారు ఆ సినిమాని. కాంతారా వల్ల వాళ్ళకు ఒక ప్లస్ అయింది ఏంటంటే గవర్నమెంట్ గుర్తించి వాళ్ళందరికీ 2,000 పెన్షన్ ఇచ్చింది, ఇప్పటికీ వస్తుంది. సో ఇది ఒక మంచి విషయమే. కాంతారా షూటింగ్ జరిగే టైంలో యూనిట్ వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు అయ్యాయి, గాయాలు అయ్యాయి, చిన్న చిన్న యాక్సిడెంట్స్లు అయ్యాయి. అండ్ వీళ్ళు చెట్లను నరికేస్తున్నారని షూటింగ్ని క్యాన్సిల్ చేయండి, ఇక్కడ నుంచి తీయండి అన్న వాళ్ళు ఉన్నారు. చాలా గొడవలు జరిగాయి. అయినా కష్టపడి ఏదో తీస్తూ వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ సినిమా మీద అంచనాలు బాగా ఉన్నాయి. మొన్న ఏదో చిన్న గ్లిమ్స్ లాగా రిలీజ్ చేస్తే అది బాగా వైరల్ కూడా అయ్యింది. ఇప్పుడు ఏంటంటే రిషబ్ శెట్టి కాంతారాని అంత బాగా ఎందుకు తీయగలిగాడు అంటే తన చిన్నప్పటి నుంచి పంజుర్లి వాళ్ళని, ఆ వరాహ స్వామి, ఇవన్నీ తను అనుభవిస్తూ పెరిగాడు. ప్రతి ఏటా ఆ ఉత్సవానికి వెళ్ళేవాడు. అంటే ఆ తెగ వాళ్ళతో మంచి సత్సంబంధాలు ఉన్నాయా? అండ్ ప్రతి ఏటా వెళ్ళేవాడు. ఒక ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయితే ఒక మంచి దినం. ఇప్పుడు మనకి రంజాన్ కానీ వినాయక చవితి ఏ రోజుల్లో వస్తాయి మనకు తెలియదు కదా. ఆ పండగ ఆ డేట్లో వచ్చినప్పుడు 11 o'clock స్టార్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock వరకు ఆ ఉత్సవం జరుగుతూ ఉంటుంది. అందులో పాల్గొన్నాడు ఫ్యామిలీతో పాటు. ప్రతి ఏటా పాల్గొంటూనే ఉంటాడు. ఈసారి కూడా అలా పాల్గొన్నప్పుడు ఏమైందంటే నెక్స్ట్ లాస్ట్ ఘట్టంలో పంజుర్లి స్వామి దగ్గరికి వెళ్తే ఆయన ఏదో చెప్తాడు. నిజంగా అంటే పూనకం వచ్చి చెప్తే వాళ్ళు ఉంటారు కదా, నిజంగా దేవుడే వచ్చి మనకు చెప్తున్న ఫీలింగ్లో వాళ్ళందరూ ఉంటారు. ఏది మనకి సింపుల్గా చెప్పాలంటే బోనాలు అప్పుడు రంగం చెప్తారు తెలుసా, అప్పుడు అందరు వింటూ ఉంటారు కదా ఏదో చెప్తున్నారు అని. అలా తను ఏం చెప్పంటే నీ చుట్టూ కొన్ని శత్రువులు ఉన్నారు, నిన్ను ఇబ్బందులకు గురి చేసే వాళ్ళు ఉన్నారు, నీకు అవి తప్పవు, కానీ నువ్వు నమ్మిన దేవుడు మాత్రం నిన్ను ఎప్పుడు నీ వెంటే ఉంటాడు అని ఆయన చెప్పాడు. చుట్టూ అతీత శక్తులు ఎందుకున్నాయి వాళ్ళకి, నేనేం చేశాను అంటే ఆబ్వియస్లీ ఒక సినిమా తీసి నువ్వు పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళావు అంటే నిన్ను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు, అవకాశాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో మేబీ అలా ఏమైనా జరుగుండొచ్చు, జాగ్రత్త పడైతే చెప్పాడు. అండ్ ఆ సినిమాని ఫ్లాప్ చేయడానికి కొంతమంది పని చేయొచ్చు, ఆపేయడానికి కొంతమంది పని చేయొచ్చు. అంటే నువ్వు అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు 200 కోట్లు పెట్టి పెద్ద సినిమా తీస్తున్నావు అంటే ఇంచుమించు KGF కంటే ఎక్కువ బడ్జెట్టే చెప్పాలంటే. తమిళ నుంచి వచ్చిన భారీ సినిమాలు ఇవే. ఒకప్పుడు చిన్న చిన్న సినిమాలు 100 కోట్లు అట్లా వసూలు చేసి సంచలనం సృష్టిస్తే ఆ చార్లీ 777 ఇట్లా ఇప్పుడు KGFతో కన్నడ బాట ఎక్కడికో వెళ్ళిపోయింది. తర్వాత ఆ స్థానాన్ని అలాగే భర్తీ చేయగల సినిమా కాంతారే. ప్రపంచవ్యాప్తంగా కాంతారాకు అభిమానులు ఉన్నారు. యాక్చువల్గా కన్నడ అంటే కాస్త చిన్న ఇండస్ట్రీ అని కూడా అంటారు. కొంచెం లిమిటెడ్ బడ్జెట్ లోనే వాళ్ళ సినిమాలు ఉంటాయి అండ్ వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మనం చూడొచ్చు. బట్ ఉన్నంత చాలా బాగా తీస్తారు. పైగా అది హోంబలే సంస్థ దేశవ్యాప్తంగా హిట్ అయింది. అరే బలానా ప్రొడక్షన్స్ అంట అని. ఈ రకంగా చూసుకుంటే కాంతారాకి ఉన్న క్రేజ్ మాత్రం అలాగే ఉండింది.
సో ఈ సినిమాని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు, అసలు రిషబ్ శెట్టికి ఏంటి, ఆ కుటుంబానికి ఉన్న ప్రాబ్లం ఏంటి, దేవుడే స్వయంగా దిగి చెప్పిన తర్వాత వీళ్ళు జాగ్రత్త పడాలి కదా అని ఇక మీదట ఈ షూటింగ్ ఏదైతే ఉందో పద్ధతిగా నీట్గా, అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడి తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు అక్కడే వచ్చిన క్వశ్చన్ మార్క్, నిజంగానే ఎందుకు పర్సనల్ లైఫ్కి సంబంధించి ఫోకస్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న. ఏమై ఉంటుంది? నీకు ఒక విషయం తెలుసా, మన దగ్గర ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు నీ సినిమాకి నువ్వు ఒక ఎడిటర్ని పెట్టుకుంటావు ఫర్ ఎగ్జాంపుల్, నీట్గా కత్తిరించి నీ సినిమాని పెట్టాలి. నీ ఎడిటర్కి ఎంత ఇచ్చావు, 2 కోట్లు ఇచ్చావు అనుకో, నేను ఒక నీకు ఉండే శత్రువుని, నీ ఎడిటర్కి నేను 3 కోట్లు ఇస్తా. ఎందుకు? నా సినిమాకి చేయడానికి కాదు, నా సినిమాని సరిగ్గా నీ సినిమాని పాడు చేయమని. మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు ఒకరిని పెట్టుకున్నావు, నీకు 6 పాటలు అందంగా ఇవ్వాలి, బీజిఎం బాగా కొట్టాలి, దీన్ని కొంచెం కాపీ ట్యూన్స్ ఇవ్వు, ఇంకేదన్నా చెయ్యి, కొంచెం ఇబ్బంది పెట్టని చెప్పేసి నీ రెమ్యునరేషన్ కంటే డబుల్ రెమ్యునరేషన్ ఇచ్చి కూడా పాడు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సినిమాతో పాటు నువ్వు ఎదుగుతున్నావు, నిన్ను దాటలేకపోతున్నారు, నువ్వు ఒక్కసారి పడిపోతే నెక్స్ట్ వాళ్ళు ఎదుగుతారు. అలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు, చెప్పలేవు. లేదా కళ్ళమంటున్న వాళ్ళు కూడా ఉంటారు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతా ఉంటే ఓర్వని వాళ్ళు. డిపెండ్స్. అంటే మనిషిని ఇబ్బంది పెట్టాలంటే ఎన్ని రకాలుగానే ఇబ్బంది పెట్టవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే జాగ్రత్త పడు అని దేవుడే చెప్పిన తర్వాత, అంటే వాళ్ళు నమ్మే దేవుడు, ఆ మాటలు వింటే వాళ్ళకి ఓకే నమ్మకం. ఇప్పుడు మనకు కూడా రంగంని నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు. సికింద్రాబాద్లో మహంకాళి టెంపుల్ దగ్గర దానికి సంబంధించిన ఆరోపణలు ఉన్నప్పటికీ సాక్షాత్తు మంత్రులే వెళ్ళి అక్కడ నిలబడి వింటా ఉంటారు, నెక్స్ట్ ఏం జరుగుద్దమ్మా, ఎలా ఉంటుంది, మీరు ఎలా కాపాడుతారు అని. ఇది కూడా అంతే. సో వాళ్ళు నమ్మారు, తను ఏదో చెప్పాడు, వీళ్ళు కూడా దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. వాట్ ఎవర్, జాగ్రత్త పడడంలో తప్పేం లేదు కదా. కాకపోతే ఇప్పుడు కాంతారాకి మీరు అన్నట్టు సీక్వెల్ తీస్తున్నారు అనుకోండి, ఆల్రెడీ కథని చెప్పేస్తారు, తర్వాత ఏం చెప్పడానికి ఉంటుందిలే అని ఒక సాగింగో లాగో ఉంటుందని మనం అనుకుంటుంటాం. బట్ ఇక్కడ అలా కాదు. కాంతార ఒక తెగకి సంబంధించి, ఆ తెగలో జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి మనకు స్టోరీ. బట్ ఆల్రెడీ వాళ్ళ నాన్న అట్లా అయ్యారు అన్న దానికి సంబంధించి ఈ ప్రీ ఈక్వెల్కి నాకు ఒక రకంగా చెప్పంటే ఒకలాంటి మనందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం, అసలు ఏం జరుగుంటుంది, ఆ తెగ ఏంటి అని. కాబట్టి దానికి మంచి అంటే మంచి మార్కులే వేస్తారేమో 100%. ఇప్పుడు లయన్ కింగ్ కూడా ముఫాసా ముందు స్టోరీ, అవును, ప్రీక్వెల్ అది. అవును, ఫస్ట్ ముఫాసా ఎలా వచ్చాడు, ఎలా పెరిగాడు, స్కార్ ఎందుకు ఇతనికి శత్రువులు అయ్యాడు అనేది మెయిన్. తర్వాత మనం పార్ట్ 2 చూసాం. ఇట్లా కొన్ని సినిమాలు ఇలాగే ముందేం కంజూరింగ్ కూడా అంతేగా. బిఫోర్ ఏం జరిగింది, ఇప్పుడు అనబెల్లే సిరీస్ ఉంది, దాని అనబెల్లే వచ్చిన తర్వాత దాని క్రియేషన్ తర్వాత వచ్చింది, అసలు ఎలా తయారైంది, ఎవరి బొమ్మని చెక్కారు ఏంటి, ఆ మాత్రం క్యూరియాసిటీ కాంతారకు కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇక రిషబ్ శెట్టి గారికి వచ్చేసరికి ఇది కొంచెం తొందరపడుతున్నారు కాబట్టి ఒక హెచ్చరికగా కూడా చూసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, గతంలో చేసిన పొరపాటు మళ్ళీ చెయ్యొద్దు. ఏంటది, ఇప్పుడు నవరస సాంగ్ ని వీళ్ళు తీసుకొని ఏదో చేస్తే కేసులు వేసారు. అండ్ ఆ షూటింగ్ టైంలో కూడా లొకేషన్స్ దగ్గర కాస్త ఇబ్బందులు పెట్టారు అంటూ కూడా నిలిపివేయడం కూడా జరిగింది. ఇప్పుడైనా అట్లీస్ట్ ఒక న్యూ సాంగ్ తీసుకొని ఎవరితో కాపీ పెట్టుకోకుండా ఉంటే బెటర్. చూద్దాం.